సో మ్యాక్సిమం ఒక 4 days నుంచి అయితే ఆఫీస్కి వెళ్ళాం. ఈ ఫీవర్ కోల్డ్ వల్ల ఇదే మొదటిసారి. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ లీవ్స్ అన్ని కొంచెం అనేజీగానే ఉంది నాకైతే. చాలా కష్టంగా ఉంది. ఏం జరిగితే చూద్దాం ఈరోజు. టెంపుల్ అయితే మనకి తెరిచే ఉంది. గుడికి వెళ్ళి అన్నం పెట్టుకుని అయితే డైరెక్ట్ బయలుదేరుతున్నాయి అమీర్పేట మెట్రో దగ్గరికి. ఆయన ఓపి తెచ్చుకొని మెట్రో దగ్గర వరకు అయితే వచ్చేసాం. అక్కడి నుంచి సిగ్నల్ కూడా రిలీజ్ చేస్తాడు, వెళ్ళాలి. అందరూ ఆఫీసులు తగలుతున్నారు అయితే. ఎగ్జాక్ట్గా ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి 6 అయింది. 6:04 ప్రజెంట్ అయితే. చలి అయితే విపరీతంగా ఉంది. దీనప్ప ఆ ఒక్క బస్ కోసం ఇంతమంది వచ్చేస్తున్నారు. అయితే ఇంకా రాలా, దానికోసం ఇక్కడికి వచ్చి ఇది కాఫీ షాప్. అమ్మ బస్సు కానీ సావధానంగా నిజంగా అన్ని బస్సులు వస్తున్నాయి. ఆ బస్సు తప్పించి అమ్మ ఎన్ని 4 బస్సులు లోపల ఉండి ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పటి వరకు రాలేదు. ఇక్కడే వస్తాయి బొక్క. నాకు తెలిసి టైం బొక్క ఈ బస్సులతో పెట్టుకుంటా. అవి కూడా జనరల్ బస్సులే రావు. అల్ట్రా డీలక్స్లు ఎప్పుడూ గంట క్రితం వచ్చాయి. లైఫ్ టైం మార్కెట్ రాక రాక బస్సు వచ్చింది. సో ఫైనల్గా హాస్టల్కి వచ్చాక ఇక చండాలమైన కూర, అదే కోడిగుడ్డు. ఈ రైస్ అంటారా, తిన్నట్టే ఇది. హైదరాబాద్లో ఏదైనా ఫేమస్, ఏదైనా తినలేనిది ఉందంటే ఇది రైసే. ఇలాంటివి తినలే.